వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురువుగారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 9, మరి ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది? న్యూమరాలజీ ఒక బర్త్ నెంబరే డెస్టినీ నెంబరే కాకుండా కూడా అసలు ఈ కాంబినేషన్ 5-9 కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఈ యొక్క ఫోన్ నెంబర్లు కానీ కార్ నెంబర్లో కానీ ఈ 5-9 వస్తే మాత్రం చాలా బాగుంటుంది. సరే, వ్యక్తిగతంగా మనం ఎలా ఉంటుందని తర్వాత చెప్పుకుందాం. మనకి ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు 5959 ఎక్కడన్నా వచ్చింది అంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా నెంబర్లు ఏదైనా రాంగ్ నెంబర్లు పడ్డా బాగానే ఉంటుంది, ఇబ్బందులు ఉండదు. కారు నెంబర్లో కూడా 59 వచ్చిందంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎక్కడైనా వెళ్తుంటే మీకు అనుకోకుండా మంచి పని మీద వెళ్తున్నప్పుడు మీకు కారు ఎక్కడైనా 59 కానీ బండి మీద 59 కానీ కనిపించింది అనుకోండి, ఒక మీరు వాడే నా వాహనమే కాదు, మీరు వాడే ఫోనే కాదు, మీకు అలా కనిపించినా కానీ మీకు మంచి పాజిటివ్ ఉంటుంది అందులో. ఓకే, అప్పుడు ఆ టైంలో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకి ఈ 59 కనపడదంటే మాత్రం గ్యారెంటీ సక్సెస్ అవుద్ది. అచ్చా, అంత బాగుంటుంది 5-9 కాంబినేషన్. ఇక మన మామూలుగా బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్కి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి బుద్ధుడు ప్లస్ కుజుడు బాగుంటుంది కాంబినేషన్. అసలు ఈ 2 కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటాయి. ఓకే, వీళ్ళకి అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు. కోపపట్టడం కానీ ఎవరన్నా చూసే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా అహంకారంగా ఉన్నారు, గర్వంగా ఉన్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఓకే, ఆత్మాభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా మనిషిని ఎవరిని కూడా లెక్క చేయరు. అంత అవసరం మనిషిని గౌరవించాల్సిన అవసరం ఏంది అన్నట్టుగా ఉంటారు. అంటే వీళ్ళకి అంత కెపాసిటీ ఉంటుంది అనమాట. కుజుడు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అగ్రెసివ్గా ఉంటారు. ఒకసారి కోపం ఏదైనా విషయాల్లో మధ్యలో నలుగురు మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక మనిషి టక్కన కోపడుతుంటారు చూసారా, అలాంటి వాళ్ళంతా కూడా ఈ నెంబర్లో ఉంటారనమాట. ప్లస్ బుద్ధుడు వచ్చేసరికి బాగా సపోర్ట్ చేస్తాడు. ఇంకా అంటే అతను కోపడ్డా అతను ఏం చేసినా అతనికి ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమంది ఏంటంటే కొని తెచ్చుకుంటారు కొన్ని దానివల్ల చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి పరిస్థితులన్నీ. వీళ్ళకి అలాంటివి ఏం జరగవు. బుద్ధుడు ఉన్నాడు, మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంటాడు. వీళ్ళు ఎంత కోపపడ్డా అక్కడ బుద్ధుడు ఏం చేస్తాడంటే వీళ్ళని ఒక మంచి ట్రాక్లోకి పట్టుకొస్తాడు. సిచ్యువేషన్ మొత్తం మారిపోయిద్ది. అంత టెక్నిక్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఎలాంటి అపాయాన్ని అయినా వీళ్ళు అవలీలుగా అధిగమించగలరు అనమాట. అది మంచి కాంబినేషన్ అది. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి అగ్నికి సంబంధించిన వాటిలో కానీ ఏదన్నా మనకి అంటే జాబ్ చేసే వాళ్ళైతే ఆ రూట్లో ఉంటాం, కానీ హోటల్కి సంబంధించిన బిజినెస్లో కానీ ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద హోటల్స్లో బాగా డెవలప్ అవుతారు, చిన్న హోటల్ పెట్టుకొని. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, మరి వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి గురు? వీళ్ళకి వచ్చేసరికి 1 బాగుంటుంది, 5 బాగుంటుంది, 6 బాగుంటుంది, 9 బాగుంటుంది. ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి లక్కీ నెంబర్స్. ఎందుకంటే రవి సపోర్ట్ చేస్తాడు దేనికి, 5కి. ప్లస్ 6కి 9కి బాగుంటుంది, 5కి 6కి బాగుంటుంది. అన్ని నెంబర్లు మంచి నెంబర్లు ఉంటాయి వీళ్ళకి. కలర్స్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువగా రెడ్ని ఉపయోగించాలి వీళ్ళు. అప్పుడు అంటే రెడ్ అంటే ప్రతి ఒక్కటి రెడ్ అని కాదు, కనీసం వీళ్ళు బట్టలు వేసుకోకపోయినా కానీ చేతికి వచ్చేసరికి రెడ్ మన దారాలు ఉంటాయి కదా, కనీసం ఒక ఎరుపు దారం కట్టుకున్నా కానీ వీళ్ళు బాగుంటుంది. బండి ఏదన్నా కలర్ తీసుకున్నా కానీ ఎరుపు బాగుంటుంది. ఓకే, సో మరి వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తాలి. కుజులకు సంబంధించింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్తూ ఉండాలి. ప్లస్ 5 వచ్చేసరికి బుద్ధుడికి సంబంధించింది కాబట్టి వీళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్కి కానీ వినాయకుడి టెంపుల్కి కానీ అట్లా వెళ్తూ ఉంటుంటే, అంటే ఇవన్నీ ఎందుకు వెళ్తున్నా అంటే నేను ఒక తంతులాగా వెళ్ళమంటాం కాదు. మీరు అక్కడ వెళ్ళి కాసేపు కూర్చుంటే మీకు సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు కానీ ఏమైనా వచ్చినప్పుడు వాటిని అక్కడ వదిలిపెట్టేసేసుకొని మంచి పాజిటివ్ ఆలోచనతో రాగలుగుతారు. ఒక గుళ్ళోకి వెళ్ళమని అని చెప్పేసి అక్కడ వెళ్ళి రావడం కాదు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైతే గుడిగా హారతిస్తారో అవన్నీ కూడా వైబ్రేషన్స్ తీసుకోవటం, ఆ సాంబ్రాణికి సంబంధించిన ఎన్ని వస్తాయి పోవాలంతా కూడా అది మీ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. కాబట్టి కాసేపు కూర్చొని రావాలి అది అట్లా. ఓకే, ధన్యవాదాలు.